హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు దివ్యశక్తుల పరీక్ష. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక దేశ పాలకుడిగా నీకున్న కీర్తి ప్రతిష్టలేమిటో నాకు తెలియవు. రాజైన వాడికి ధర్మగుణము, పరాక్రమము, తెలివితేటలు ఉన్నంత మాత్రాన చాలదు. వాటికి తోడు సూక్ష్మబుద్ధి, మనోస్థైర్యము అవసరం. ఆ రెండూ నీలో లోపించిన కారణంగానే ఈ అర్ధరాత్రి వేళ ఏదో అసాధ్యమైన కార్యాన్ని సాధించబూని ఈ శ్మశానంలో తిరుగుతున్నావని నాకు అనుమానం కలుగుతున్నది. రాజు మాధవసేనుడిలాగా కొందరు తాము చేయని నేరానికి, పాపానికి తమకు తామే శిక్ష విధించుకుంటారు. ఇందుకు కారణము సూక్ష్మబుద్ధి, మనోస్థైర్యము లేకపోవటం. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు కోసల దేశాన్ని మాధవసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన ప్రజలని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ప్రజాక్షేమాన్ని కాంక్షించటంలో ముల్లోకాల్లోనూ ఆయనకు ఆయనే సాటి అని పేరు వచ్చింది. ఇలా ఉండగా కోసల దేశంలో అగ్నినేత్రుడు అనే మాంత్రికుడు ప్రవేశించాడు. వాడు క్షుద్ర విద్యలతో సామాన్య పౌరులని భయపెట్టి తన పనులు చక్కబెట్టుకోసాగాడు. ఆ విధంగా వాడొక పెద్ద భవనం నిర్మించుకొని సకల సదుపాయాలతో సుఖంగా జీవిస్తూ ప్రజలను వేధించసాగాడు. ప్రజలకు వాడంతే విపరీతమైన భయం. ఎందుచేతంటే ఎవరూ వాడిని గురించి రాజుకు ఫిర్యాదు చేయకపోవటం. చారుల ద్వారా మాధవసేనుడికి అగ్నినేత్రుడి గురించి తెలిసింది. ఆయన వెంటనే కబురు పంపి వాణ్ణి కొలువుకు రప్పించాడు. అగ్నినేత్రుడు మాధవసేనుడికి సవినయంగా నమస్కరించి, నీ రాజ్యంలో ప్రజలు, నేను కూడా ఎంతో సుఖంగా జీవిస్తున్నాం. నీకు నా వందనాలు అన్నాడు. మాధవసేనుడు శాంతంగా, నీ వినయం నాకు సంతోషాన్ని కలిగించింది. నువ్వు వెంటనే నా రాజ్యం వదిలి వెళ్ళిపోతే నేనింకా సంతోషిస్తాను అన్నాడు. నా వంటి మహామాంత్రికుడు ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి ఎంతో గౌరవం. నన్ను నీవు పొమ్మనటానికి కారణమేమిటి అని అడిగాడు అగ్నినేత్రుడు. నీ బుద్ధి మంచిది కాదు. నువ్వు స్వార్థపరుడివి. నా రాజ్యంలో నీ వంటి వారికి స్థానం లేదు. నువ్వు నీ దుష్టశక్తులతో సామాన్యులను బాధించి వేధించి సుఖాలను అనుభవిస్తున్నావు అన్నాడు మాధవసేనుడు. దీనికి బదులుగా అగ్నినేత్రుడు పెద్దగా నవ్వి, శక్తిమంతుడు శక్తిహీనుడి కంటే ఎక్కువ సుఖపడటము ఏ దేశంలోనైనా జరిగేదే. నువ్వు విధించే పన్నులు ప్రజలు సంతోషంగా చెల్లిస్తున్నారనుకుంటున్నావా? నీ శాసనాలన్నీ వాళ్లకు నచ్చుతున్నాయంటావా? ప్రజలు నా మీద ఫిర్యాదు చేయటం లేదు కాబట్టి నేను మంచివాణ్ణే. ఇక స్వార్థం మాటంటావా? ప్రజల కంటే ఎక్కువ వైభవంగా జీవిస్తూ సుఖపడుతున్న నువ్వు మాత్రము స్వార్థపరుడివి కాదా? అందుకని నువ్వు దేశం వదిలిపోతావా అని ప్రశ్నించాడు. రాజు రాజభవనాల్లో నివసించటంలో సాంప్రదాయం తప్ప ఎక్కువ సుఖం లేదు. నేను స్వార్థపరుడునని నువ్వు రుజువు చేస్తే నేను ఈ క్షణమే రాజ్యం వదిలి వెళ్ళిపోతాను అన్నాడు మాధవసేనుడు. అగ్నినేత్రుడు వికటాట్టహాసం చేసి, నీతో నాకు వాదనలేమిటి? అకారణంగా నన్ను రాజ్యం వదిలిపెట్టమన్నావు. నేను నీ కుమార్తెను నాతో తీసుకుని పోతాను. ఏం చేయగలవో చెయ్యి అంటూ అక్కడి నుంచి మాయమయ్యాడు. అంతే. అదే సమయంలో మాధవసేనుడి ఏకైక పుత్రిక మాధవీలత అంతఃపురం నుంచి మాయమైంది. మహారాజు మాధవసేనుడికి ఏం చేయాలో పాలుబోలేదు. అప్పుడు మంత్రి ఆయనతో, ప్రభు, మాధవీలతకు తగిన వరుణ్ణి ఎన్నిక చేయాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు దీన్నొక అవకాశంగా తీసుకుందాము. ఏ వీరుడు మాంత్రికుణ్ణి చంపి రాజకుమారిని రక్షిస్తాడో ఆ వీరుడికి మీరు రాజ్యాన్ని, యువరాణిని కూడా సమర్పించవచ్చు అన్నాడు. మాధవసేనుడు చేసేది లేక ఇందుకు అంగీకరించాడు. వెంటనే రాజ్యంలో ఈ విధంగా చాటింపు వేయబడింది. రాజకుమార్తెను, రాజ్యాన్ని తమదిగా చేసుకోవాలని ఎందరో యువకులు ఉత్సాహంగా బయలుదేరారు. ఈలోగా మాధవసేనుడు కూడా ఊరుకోలేదు. ఆయన అంతఃపుర భూగర్భంలోని మహాదేవి ఆలయానికి వెళ్ళి, పరాక్రమంతో దుష్టుల్ని ఎదిరించగలను. దుష్టశక్తుల్ని ఎదిరించడానికి నా శక్తి చాలదు, నువ్వే సాయపడాలి అని దేవిని ప్రార్థించాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమై, రాజా, నిన్ను కొన్ని దివ్యశక్తులు పరీక్షకు గురి చేస్తున్నాయి. దిగులు పడకు.
నేను నీకొక ఖడ్గాన్ని ఇస్తున్నాను. అది తాకగానే దుష్టశక్తి ఎంత బలమైనదైనా బూడిదగా మారిపోతుంది అని ఒక ఖడ్గాన్ని ఆయనకిచ్చి మాయమైపోయింది. మాధవసేనుడు ఆ ఖడ్గాన్ని వరలో ఉంచుకొని ఆ రాత్రికి సుఖంగా నిద్రపోయాడు. అలా వారం రోజులు గడిచేసరికి ఒక రోజున మాధవీలత అపూర్వ తేజంతో విరాజిల్లే అందమైన యువకుడితో తిరిగి వచ్చింది. ఆ యువకుడు మాధవసేనుడికి వంగి నమస్కరించి, నేను అగ్నినేత్రుణ్ణి చంపి మాధవీలతను రక్షించి తీసుకుని వచ్చాను. నా పేరు అగ్నిసేనుడు. మా పూర్వీకులు విదేహ రాజ్యాన్ని ఏలారని చెప్పుకుంటారు అని తనను గురించి చెప్పుకున్నాడు. మాధవసేనుడు మారు మాట్లాడకుండా తన వరలో నుంచి కత్తి దూసి అగ్నిసేనుణ్ణి తీవ్రంగా తాకాడు. ఆయన ఈ విపరీత ప్రవర్తనకు చుట్టూ ఉన్నవారు మాధవీలతతో సహా ఆశ్చర్యపోయారు. అగ్నిసేనుడికి రవ్వంత గాయం కూడా కాలేదు. అతడు నవ్వుతూ నిలబడ్డాడు. మాధవసేనుడు మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అగ్నిసేనుడికి మాధవీలతకు వివాహం జరిగింది. వివాహానంతరము అగ్నిసేనుడికి రాజ్యాభిషేకం జరిగింది. అప్పుడు అగ్నిసేనుడి రూపము ఉన్నట్లుండి అగ్నినేత్ర మాంత్రికుడిగా మారిపోయింది. వాడు నవ్వుతూ, యువరాణిని నేను వివాహం ఆడాలనుకున్నాను. ఈ దేశానికి రాజును కావాలని కలకన్నాను. ఈ 2 కోర్కెలు తీర్చుకునేటందుకు నా శక్తులను ఉపయోగించుకున్నాను. ముందు మాధవీలతను అపహరించాను. ఆ తర్వాత నేనే ఆమెను మీకు సమర్పించాను అన్నాడు. మాధవసేనుడు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని, అగ్నిసేన, నువ్వు మామూలు క్షత్రియ యువకుడివి. నన్ను పరీక్షించటానికి ఏవో దివ్యశక్తులు నిన్ను ఉపయోగించుకున్నాయి. మాంత్రిక వేషంతో ఎవరినీ భయపెట్టకు. కోసలకు ప్రభువుగా చక్కని రాజ్యపాలన చెయ్యి. ఈ పరీక్షలో నేను ఓడిపోయాను. పాప పరిహారార్థము నేను కొంతకాలము వనవాసానికి వెళ్ళి తపస్సు చేసుకుని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుక్షణము మాంత్రికుడు అగ్నినేత్రుడి రూపంలో ఉన్నవాడికి ఆ రూపం పోయి అగ్నిసేనుడిగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, మాధవసేనుడు తాను పాపం చేశానంటూ వనవాసానికి పోవటము అర్థం లేని పని కాదా? అతడు ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించాడు. వాళ్లకు మరొక మంచి ప్రభువునిచ్చాడు. ఈయన్ను చేసి అతడు పాప పరిహారము తపస్సు అనటము బుద్ధి లోపము, మనోస్థైర్యం కోల్పోవటం వలనే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాధవసేనుడు తాను పాపం చేశాననటము నువ్వు చెప్పిన కారణాల వల్ల కాదు. అతడు పాపం చేసిన మాట నిజము. రాజ్యము అతడి బాధ్యత తప్పితే సొంత ఆస్తి మాత్రం కాదు. సమర్థులకు మాత్రమే దాన్ని అతడు అప్పగించాలి. అసమర్థుడికో దుష్టుడికో అప్పగిస్తే అందువలన ప్రజలు కష్టనష్టాలకి గురవుతారు. ఇవన్నీ ఆలోచించక కన్న కూతురిపై మమకారంతో స్వార్థ బుద్ధితో ఎవరు తన కుమార్తెను రక్షిస్తే వారికి రాజ్యం కట్టబెడతాననటము మాధవసేనుడు చేసిన మొదటి పాపం. కులదేవత అద్భుత శక్తులు గల ఖడ్గాన్నిచ్చి దివ్యశక్తులు కొన్ని నిన్ను పరీక్షకు గురిచేస్తున్నాయి అని అతన్ని హెచ్చరించింది. అయినా మాధవసేనుడు ఆ హెచ్చరికను తోసిపుచ్చి అగ్నిసేనుడి మీద ఖడ్గాన్ని ప్రయోగించాడు. ఇది 2వ పాపం. ఇవన్నీ గుర్తించే అతడు వనవాసానికి పోవటం జరిగింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకి ఆధారము వసుంధర గారి రచన. మరొక కథ పేరు బెస్తవాడి కోరిక. ఈ కథను రచించిన వారు భీమవరపు పురుషోత్తం గారు. గౌరీపురం అనే గ్రామానికి సమీపాన గల ఒక నీటివాగు వద్ద లక్ష్మణుడు అనే బెస్తవాడు ఒక పూరిపాక వేసుకొని అందులో భార్యాబిడ్డలతో చాలా కాలంగా నివసిస్తూ ఉండేవాడు. వాడున్న చోట వాగు బాగా లోతుగా ఉండి నీటి వేగము తక్కువగా ఉండేది. ఆ కారణం వలన వాడి వలలో చేపలు బాగా పడుతూ ఉండేవి. లక్ష్మణుడు వాటిని దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని హాయిగా పోషిస్తూ ఉండేవాడు. ఒక రోజున 2 రాజభటులు బెస్తవాడి దగ్గరికి వచ్చి, మహారాజు చంద్రసేనుడు ప్రజల బాగోగులు తెలుసుకునేటందుకు దేశ పర్యటన చేస్తూ త్వరలో ఇక్కడికి రానున్నారు. వారు విడిది చేసేటందుకు ఈ ప్రదేశము చెట్టు చేమలతో ఎడదెగక పారే నీటివాగుతో అనువుగా చాలా అందంగా ఉంది.
నువ్వు వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేసిపో అన్నారు. చేసేది లేక బెస్తవాడు తన నివాసాన్ని పాత నివాసానికి దూరంగా వాగు ఒడ్డున మరొక చోటుకు మార్చుకున్నాడు. అయితే అక్కడ వాగులో నీటి లోతు తక్కువ, వేగం ఎక్కువ. అందువలన వాడికి పూర్వంలా వలలో చేపలు పడటం తగ్గిపోయింది. దొరికిన కొద్ది చేపలు అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ కష్టమైపోయింది. నెలలు గడుస్తున్నా రాజు బెస్తవాడు ఖాళీ చేసిన ప్రదేశంలో విడిది చేసేటందుకు రాలేదు. వాడికి క్రమంగా తన పాత నివాసానికి పోవాలన్న తపన ఎక్కువైంది. బెస్తవాడు ఒకసారి వాగు వద్ద ఉన్న రాజభటులను కలుసుకొని తన ఇక్కట్లు చెప్పుకొని, మహారాజుగారు త్వరగా వచ్చి వెళితే బాగుండును, ఇంతకు వారెప్పుడు ఈ వాగు దగ్గరికి వస్తారు అని అడిగాడు. ఆ ప్రశ్నకు భటులు కోపంగా, రాజుగారు ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారికి మహారాణికి తప్ప మరెవరికీ తెలీదు. రాజుగారు వచ్చి విడుదల చేసి వెళ్ళాకే నీకిక్కడ నివాసం, అంతవరకు మరెప్పుడూ గాని ఈ ఛాయలకు రాకు, వెళ్ళు అన్నారు. బెస్తవాడు మరొక వారం రోజులు చూసి కుటుంబ పోషణ మరింత కష్టం కావడంతో ఇక భరించలేక రాజుగారితోనే మాట్లాడదామనుకుని బయలుదేరి తిన్నగా రాజధాని నగరం చేరాడు. అయితే అక్కడ కోటద్వారం దగ్గరున్న కాపలా భటుడు వాణ్ణి ఆపి, రాజుగారి దర్శనము అంత తేలిక కాదు, కావాలంటే ద్వారానికి కాస్త పక్కగా నిలబడు, 1 గంట తర్వాత మంత్రిగారు ఇటే వస్తారు, నీ గోడేమైనా ఉంటే ఆయనతో చెప్పుకో అన్నారు. నాకు మంత్రిగారితో పనేం లేదు, రాజుగారినే చూడాలి అన్నాడు బెస్తవాడు. భటులు వీడెవడో అమాయకుడు అనుకొని, రాజుగారిప్పుడు కోటలో లేరు, రేపురా అని చెప్పారు. అయితే రాజుగారు మా ఊళ్ళో వాగు ఒడ్డున విడిది చేయటానికి వెళ్ళి ఉంటారు అన్నాడు బెస్తవాడు సంతోషంగా. భటులు కోపగించుకొని, ఊరు లేదు వాగు లేదు, పో ఇక్కడి నుంచి అని కసిరారు. మేడ పైభాగంలో నుంచి ఇదంతా చూస్తూ ఉన్న రాజు చంద్రసేనుడు భటుణ్ణి పంపాడు. భటుడు బెస్తవాణ్ణి రాజు దగ్గరికి తీసుకుని పోయాడు. ఆ సమయంలో మహారాణి కూడా అక్కడనే ఉంది. బెస్తవాడు రాజుకు నమస్కరించి, మహారాజా, మా ఊళ్ళోని వాగు ఒడ్డున విడిది చేసేందుకు ఎప్పుడొస్తారు అని అడిగాడు. రాజు ఆశ్చర్యపోయి, నువ్వెవరు, నీ ఊరెక్కడా, వాగేమిటి అని ప్రశ్నించాడు. బెస్తవాడు తన పేరు, తానున్న ఊరి పేరు చెప్పి కొన్ని నెలల క్రిందట రాజభటులు తన చేత వాగు సమీపంలో ఉన్న పూరిపాకను ఎలా ఖాళీ చేయించింది పూర్తిగా వివరించి, ఇప్పుడు కొత్తగా నేనున్న ప్రదేశము చేపలు పట్టడానికి ఏమాత్రమూ అనువైంది కాదు, మీరు వెంటనే మా ఊరొచ్చి వాగు ఒడ్డును విడిది చేసి వెళితే తప్ప, లేకపోతే నాకు నా భార్య బిడ్డలకు రోజు పస్తులు తప్పవు, దయచేసి నా కోరిక మన్నించండి అన్నాడు ఎంతో దీనంగా. వాడి మాటలకి రాజు చిరునవ్వు నవ్వి రాణితో, చూసావా, నా దేశ పర్యటన వలన లాభపడే వాళ్ళతో పాటు నష్టపోయేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట అన్నాడు. అయితే ఈ బెస్తవాడికి ఏమైనా నష్టపరిహారం ఇవ్వబోతున్నారా అని అడిగింది రాణి. అలాంటిదేం లేదు, వీడి అమాయకత్వానికి, సరాసరి నన్ను చూడవచ్చిన వీడి ధైర్యానికి మెచ్చి బహుమతి ఇవ్వబోతున్నాను అని రాజు కోశాధికారిని పిలిచి బెస్తవాడికి 100 వరహాలు ఇప్పించాడు. తర్వాత ఆయన వాడితో, నీ వెంట భటుణ్ణొకడిని పంపుతాను, నీ ఊళ్ళో ఉన్న భటులిద్దరూ నువ్వు తిరిగి పాత చోటున నివాసం ఏర్పరచుకునేటందుకు ఎలాంటి అభ్యంతరమూ చెప్పరు, వెళ్ళి భార్యాబిడ్డలతో సుఖంగా బతుకు అన్నాడు చిన్నగా నవ్వుతూ. బెస్తవాడు పరమానందంతో తన ఊరికేసి బయలుదేరాడు. మరొక కథ పేరు శిల్ప ప్రేమికులు. ఈ కథను రచించిన వారు జి. సుబ్రహ్మణ్యం గౌడ్ గారి. ప్రవణుడు మహాశిల్పి, ఆయన మట్టిలో మాణిక్యంలా ఉంటున్నాడు. ఉదర పోషణార్థము తాను తయారు చేసిన శిల్పాలని ఊరూరా తిరిగి అమ్ముకుంటూ ఉంటే ఒక రోజున ప్రవిశ అనే యువతి చూసింది. ప్రవిశ సౌమ్యదత్తుడు అనే భాగ్యవంతుడి కుమార్తె. ఆమెకు శిల్పకళ పట్ల అభిరుచి ఉంది. ప్రవణుడి శిల్పాలని ఆమె కళాఖండాలుగా గుర్తించి వాడిని తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళి పరిచయం చేసింది. అప్పుడు సౌమ్యదత్తుడు పూర్తిగా శిల్పమయమైన భవనాన్ని నిర్మించే ఉద్దేశంతో ఉన్నాడు. అందులోని శిల్పాలు చెక్కే పనిని పూర్తిగా ప్రవణుడికి అప్పచెప్పి కుమార్తెను పర్యవేక్షించమని చెప్పాడు. అనుకోకుండా తన అదృష్టం పండిందని ప్రవణుడు సంతోషించాడు.
అతడు తన పనిని ప్రారంభిస్తే ప్రవిష అతడికి శిష్యురాలైంది. కొంతకాలానికి ఆమెకు అతడిపైన ప్రేమ పుట్టింది. ఒక రోజున అతడికి తన మనసులోని మాట చెప్పింది. ప్రవణుడు నిట్టూర్చి, కనులు మూసుకుంటే చాలు, నాకొక అద్భుత సౌందర్య రాశి కనబడుతుంది. ఏదో ఒక రోజున ఆమె నాకు వాస్తవంలో తటస్థపడుతుందని నా నమ్మకం. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నా కోరిక అన్నాడు. ఈ మాటలకి ప్రవిషకు నవ్వొచ్చింది. ఆ సుందరి వాస్తవంలో కనపడకపోతే ఏం చేస్తావు అని అడిగింది. ఆమె రూపము నాకు స్పష్టంగా తెలుసును కాబట్టి ఆమెకు శిల్పాకృతిని ఇస్తాను. ఆ శిల్పానికే నా హృదయంలో స్థానం కల్పిస్తాను అన్నాడు ప్రవణుడు దృఢ నిశ్చయంతో. కొన్నాళ్ళకి ప్రవణుడు తన స్వప్న సుందరిని శిల్పంగా చెక్కాడు. ఆ శిల్ప సౌందర్యానికి ప్రవిష కూడా ఆశ్చర్యపడి, ఈ అందము మానవులకు సాధ్యం కాదు. నీ ఊహ దివ్యమైనది. అయితే ఈ శిల్పాన్ని నీవు వివాహమాడటము భావ్యం కాదు. మనిషి మనిషిని పెళ్లాడాలి, శిల్పము శిల్పాన్ని పెళ్లాడాలి. నీ శిల్పానికి తగిన వరుడి రూపాన్ని శిల్పంగా నేను చెక్కుతాను అని చెప్పింది ప్రవణుడితో. ఒక పున్నమి రాత్రి ఎంతకూ నిద్రపట్టక ప్రవణుడు లేచి ఉద్యానవనంలోకి వెళ్ళాడు. అక్కడ పాలనురుగులాంటి తెల్లని వెన్నెల్లో రంగురంగుల పూల మధ్య అతడి శిల్పము ప్రాణం పోసుకొని విహరిస్తోంది. ఆమె ఎవరినో పిలిచినట్లు సన్నగా మధురమైన కంఠంతో పాట పాడుతోంది. ప్రవణుడి సంతోషము అంతా ఇంతా కాదు. అతడు పరుగు పరుగున వెళ్ళి ఆమెను సమీపించి, సుందరి, నా కలల ప్రతిరూపంగా నిన్ను రూపొందించాను. నాపై కరుణించి దేవతలే నీకు ప్రాణం పోశారు. నేను నిన్ను ఎంతో కాలంగా ప్రేమిస్తూ ఆరాధిస్తున్నాను. నా ప్రేమను అంగీకరించు అన్నాడు. అంతే, ఆ సుందరి శిల్పంగా మారిపోయింది. మర్నాడు ప్రవణుడు ఈ విషయము ప్రవిషకు చెబితే ఆమె అదంతా నీ భ్రమ అని అతనితో చెప్పి నవ్వేసింది. అప్పటినుంచి ప్రతిరోజు ప్రవణుడు తన శిల్పము మానవాకృతి ధరిస్తుందేమోనని ఎదురుచూస్తూ ఉండేవాడు. ఈలోగా ప్రవిష ఒక నవ మన్మథాకారుడి శిల్పం చెక్కి ప్రవణుడి శిల్పం పక్కనే ఉంచింది. ప్రవణుడు ఆమె శిల్పకళా చాతుర్యాన్ని మెచ్చుకొని, నిజానికి శిల్పాలు రెండూ జంటగా ఎంతో బాగున్నాయి. వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉన్నారు. నా స్వప్న సుందరి కోసము నువ్వెంతో కష్టపడి ఊహాసుందరుడికి రూపకల్పన చేశావు. కానీ నా శిల్పానికి ప్రాణం వస్తే వేరొకరికి దక్కనివ్వను. ఆమెను నేనే పెళ్లి చేసుకుంటాను. కావాలంటే నీవు నీ ఊహాసుందరుడికి ప్రాణం పోసి పెళ్ళాడు అన్నాడు. ప్రవిష రవ్వంత చిన్నబుచ్చుకొని, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను. నా హృదయంలో నీకు తప్ప వేరొకరికి స్థానం లేదు. ఈ శిల్పాన్ని నేను నీ ఊహాసుందరి కోసమే చెక్కాను. నా నిర్ణయం బలమైనదే అయితే మన వివాహం జరుగుతుంది. ఈ శిల్పాలు జంటగా ఉంటాయి అంది. ఆ తర్వాత వచ్చిన పున్నమి రాత్రి ప్రవణుడి ఊహాసుందరి ప్రాణం పోసుకొని లయబద్ధంగా గల్లు గల్లుమని గజ్జలు మ్రోగుతూ ఉండగా ప్రవిష చెక్కిన శిల్పం వద్దకు వెళ్ళి, సవ్వర్ణిక రమ్ము అంది. అంతే, ఆ శిల్పంలోనూ చైతన్యం వచ్చి అందమైన పురుషుడక్కడ వెలిసి ప్రవణుడి ఊహాసుందరి వైపు వెళ్ళాడు. ఈ దృశ్యాన్ని ప్రవణుడు చాటు నుంచి చూశాడు. అతడు వెంటనే అక్కడి నుంచి పరుగున వెళ్ళి ప్రవిష శయన మందిరంలోకి ప్రవేశించి ఆమెను నిద్రలేపి, ఏయ్, నా శిల్పంతో పాటు నీ శిల్పానికి ప్రాణం వచ్చింది, పద చూద్దువుగాని అన్నాడు. నేను నమ్మను. నిక్షేపంలాంటి నా నిద్ర పాడు చేయకు, వెళ్ళు అని కసిరి కొట్టింది ప్రవిష. ప్రవణుడు వెళ్ళిపోతే అసలు విషయం ఏమిటో చూద్దామని అతడికి తెలియకుండా అతన్ని అనుసరించింది ప్రవిష. ప్రవణుడు ఉద్యానవనంలోకి వెళ్ళి ఒక పూల పొద చాటున దాక్కొని మౌనంగా అక్కడ జరిగేది చూస్తున్నాడు. ప్రాణం పోసుకున్న ఆ శిల్పాలు రెండు ఒకరినొకరు ప్రియా అని పిలుచుకుంటున్నారు. తన ప్రియురాలిని వేరొకడు ప్రియా అనటం భరించలేకపోయాడు ప్రవణుడు. పొదల చాటు నుంచి బయటపడి ఆ యువకుడితో, ఈమె నా కలల రాణి, నువ్వు ప్రియా అని పిలవకు అని అభ్యంతర పెట్టాడు. శిల్పసుందరి తడబడుతూ, ఆర్య, నా రూపాన్ని శిల్పంగా మలచి పునర్జన్మనిచ్చిన తండ్రి మీరు. నన్ను ప్రేయసిగా భావించడం తగదు అంది. ప్రియుడు ప్రేయసి శిల్పం చెక్కితే తండ్రి అయిపోతాడా? ఆది నుంచి నేను నిన్ను ప్రేయసిగానే భావించాను.
తన ప్రియురాండ్ర శిల్పాలు చెక్కినవారు చరిత్రలో ఎందరో ఉన్నారు. వారిలో నేనొకడిని అన్నాడు ప్రవణుడు. మా కథ తెలిస్తే మీరు ఇలాగనరు అంటూ శిల్పసుందరి తన పూర్వగాథని ఇలా చెప్పింది. పూర్వము దీర్ఘతర్షితుడు అనే ఋషికి సవ్వర్ణికుడనే కుమారుడు ఉండేవాడు. వాడిని తపశ్శక్తి సంపన్నుణ్ణి చేయాలని తండ్రి కఠిన నియమాలతో పెంచాడు. కఠోర దీక్షతో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ నిత్య తపస్సులో ఉండే సవర్ణికుడు క్రమంగా మహా తేజస్వి అయ్యాడు. ప్రతిరోజు సవర్ణికుడు ఆశ్రమానికి కాస్త దూరంలో ఉన్న జలపాతం వద్ద స్నానం చేసేవాడు. ఒక రోజున రవళి అనే అప్సర కన్య వనవిహారానికి వచ్చి జలపాతంలో జలకాలాడింది. సవర్ణికుడు రవళి ఒకరినొకరు చూసుకున్నారు. తొలిచూపులోనే వారి మధ్య ప్రేమ అంకురించింది. అప్పటినుంచి ఆ ప్రేమికులు ప్రతిరోజు జలపాతం వద్ద కలుసుకొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. రవళి తన మనసంతా ఆక్రమించి ఉండటంతో సవర్ణికుడికి తపస్సు మీద శ్రద్ధ తగ్గింది. క్రమంగా అతడి తేజస్సు తరిగిపోసాగింది. దీర్ఘతర్షితుడు కొడుకులో వస్తున్న మార్పును గమనించాడు. ఒక రోజున కొడుకును రహస్యంగా వెన్నాడి జలపాతం వద్దకు వెళ్ళాడు. ప్రేమికుల రహస్యము బయటపడింది. అప్పుడు ఆయనకు కలిగిన కోపము అంతా ఇంతా కాదు. ఆయన రవళి వంక నిప్పులు కురిపిస్తూ చూసి, ఓసి, నేను నా కొడుకును ఎన్నో కట్టుబాట్లకు లోను చేసి మహా తేజస్విని చేశాను. నా ఇన్నేళ్ల శ్రమను నీ మూలంగా బుగ్గిపాలైపోయింది. నీ అందంతో నా కొడుకు మతిపోగొట్టావు. ఏ శరీరంతో నా కొడుకును ఆకర్షించి వాడి పతనానికి దోహదం చేశావో ఆ శరీరం నీకు లేకుండా పోవుగాక అని శపించాడు. సవర్ణికుడు దీనికి నొచ్చుకొని, నీవు నీ కట్టుబాట్లతో నన్ను బందీని చేశావు. రవళి నాకు స్వేచ్ఛను ప్రసాదించింది. మా వయసుకు తగిన విధంగా మేము ప్రేమించుకుంటే అందులో తప్పేమిటో నాకు అర్థం కాదు. ఒకవేళ అది తప్పే అయినా నీవు మహాతపస్సంపన్నుడివై ఉండి పక్షపాత బుద్ధిని చూపావు. జరిగిన దానికి రవళి నేను సమంగా బాధ్యులం. నీవు రవళిని మాత్రమే శపించి నన్ను విడిచిపెట్టావు. కాబట్టి నీ శాపాన్ని నేను పూర్తి చేస్తున్నాను. రవళికి పట్టిన గతే నా శరీరానికి పడుతుంది అన్నాడు తండ్రితో. దీర్ఘతర్షితుడు కొడుకు వాదన సబబేనని గ్రహించాడు. ఆయన కాస్త శాంతించి, కొంతకాలం పాటు మీరిరువురు నిరాకారులై సంచరించండి. ఎవరైనా మహాశిల్పులు మీ రూపాల్ని చెక్కగలిగితే ఆయా శిల్పాలలో మీరు ప్రవేశించి తిరిగి శరీరాలని పొందగలుగుతారు అంటూ శాప విమోచనం చెప్పాడు. నేను రవళి, ఇతడు సౌవర్ణికుడు. మా ప్రేమ న్యాయమైందా కాదా? మీరు మా మధ్య అడ్డుగా నిలవటం న్యాయమా? అంది శిల్పసుందరి. అప్పుడు ప్రవిశ ముందుకు వచ్చి, మీరు ఆదర్శ ప్రేమికులు. అందుకే మా ఇరువురిలో స్ఫూర్తి కలిగి మీ రూపాలని శిల్పాలుగా మలచగలిగాము. మీ వివాహం జరిపించటము నా బాధ్యత అన్నది. రవళి సౌవర్ణికుడు ఆ మహాశిల్పులిద్దరికీ పాదాభివందనం చేశారు. ప్రవిశ చెప్పగా ఆమె తండ్రి ఆ ప్రేమికులిద్దరికీ వివాహానికి ముహూర్తం పెట్టించాడు. అప్పటికి ప్రవణుడు వాస్తవంలోకి వచ్చి శిల్పము శిల్పాన్ని, మనిషి మనిషిని పెళ్లాడాలని ప్రవిశ చెప్పిందే న్యాయము అని గ్రహించాడు. దాంతో అదే ముహూర్తానికి అతడి పెళ్లి కూడా ప్రవిశతో జరిగిపోయింది. మరొక చిన్న కథ పేరు పోటీ. ఈ కథను రచించిన వారు ప్రగడ త్రిశేషు గారు. శాంతవర్మ, సూరవర్మ శస్త్ర విద్యలో ఆరితేరినవారు, మంచి మిత్రులు. శాంతవర్మ తన గురించి ఎక్కువగా చెప్పుకునేవాడు కాదు. సూరవర్మ తన విద్యల్ని ప్రదర్శిస్తూ తన గురించి బాగా ప్రసారం చేసుకునేవాడు. దాంతో సూరవర్మ పేరు దేశమంతటా మార్మోగిపోయింది. ఈ విషయము ఆ దేశపు రాజు దాకా వెళ్ళింది. ఆయన సూరవర్మను పిలిపించి రాకుమారుడికి గురువుగా నియమించాడు. కొంతకాలం గడిచాక రాజు రాకుమారుడిని పరీక్షించటానికి వెళ్ళాడు. తీరా చూస్తే ఈ విద్యలోనూ వాడికి ప్రావీణ్యత కనపడలేదు. రాజు సూరవర్మతో, నీకు నిజంగా శస్త్ర విద్యలు తెలుసునా అన్నాడు. కావాలంటే నా శక్తియుక్తులను తమరే పరీక్షించండి ప్రభు అన్నాడు సూరవర్మ. వేరే పరీక్ష అనవసరం. నీకు మరో 6 మాసాలు గడువిస్తున్నాను. నా కుమారుడు శస్త్రవిద్య పారంగతుడవ్వాలి, లేదా నీకు కారాగార శిక్ష తప్పదు అని హెచ్చరించి వెళ్ళాడు రాజు. సూరవర్మ ఎంతో ప్రయత్నించాడు.
కానీ రాకుమారునికి శస్త్ర విద్యల పట్ల ఆసక్తి కలగటం లేదు. అలాగే 6 మాసాలు గడిచిపోయాయి. రాజువాడికి కారాగార శిక్ష విధించాడు. రాకుమారునికి శస్త్ర విద్యల పట్ల ఆసక్తి లేదని, ఆసక్తి ఉన్నవారికి తాను విద్యను నేర్పించగలనని సూరవర్మ మొరపెట్టుకుంటే రాజు కోపము మరింత పెరిగిందే తప్ప తరగలేదు. ఈలోగా ఈ విషయము శాంతవర్మకు తెలిసింది. వాడు రాజు వద్దకు వెళ్ళి తనకు కూడా ఒక అవకాశం ఇప్పించమన్నాడు. 6 మాసాల్లో రాకుమారుడిలో తగినంత మార్పు రాకపోతే శాంతవర్మకి కూడా కారాగార శిక్ష తప్పదు అన్నాడు రాజు. రాకుమారుడికి ఈడైన వాడే మంత్రి కుమారుడున్నాడు. రాకుమారుడు ఎక్కువగా వాడితో ఆటలాడేటందుకు కుతూహలపడేవాడు. అది చూసిన శాంతవర్మ రాజునడిగి మంత్రి కుమారుణ్ణి కూడా తన శిష్యుని చేసుకున్నాడు. అయితే వాడికి కూడా శస్త్ర విద్యల పట్లన ఆసక్తి లేదు. కానీ శాంతవర్మ మంత్రి అంటే రాజు తర్వాత రాజంతటివాడు. రాకుమారుడు నేర్వగలిగినది నువ్వెందుకు నేర్వలేవు అంటూ వాడిని రెచ్చగొట్టి శ్రద్ధగా అన్నీ నేర్పసాగాడు. కొద్ది రోజుల్లోనే వాడిలో పట్టుదల పుట్టి అన్ని విద్యల్లోనూ రాకుమారుడిని మించిపోయాడు. అది చూసి రాకుమారుడు పౌరుషపడి తాను శ్రద్ధపట్టి విద్యలు నేర్చుకోసాగాడు. 6 మాసాలు గడిచేసరికి రాకుమారుడు మంత్రి కుమారుడు కూడా శస్త్ర విద్యల్లో ఎనలేని ప్రావీణ్యము సంపాదించారు. రాజు వచ్చి చూసి శాంతవర్మని ఎంతగానో మెచ్చుకొని నీకేం కావాలో కోరుకో అన్నాడు. సూరవర్మకి కారాగారం నుంచి విముక్తి కలిగించమని కోరుకున్నాడు శాంతవర్మ. రాజెంతో ఆశ్చర్యపడి ఆ మూర్ఖుడు సంవత్సరం వృధా చేసి ఏమీ చెప్పలేక రాకుమారునికి ఆసక్తి లేదన్నాడు. వాడు మరికొంతకాలం కారాగారంలో ఉండటమే సబబు. నువ్వా మోసగాడిని మరచి నీకోసం ఏమైనా కోరుకో అన్నాడు. ప్రభు, సూరవర్మ మోసగాడు కాదు. శస్త్ర విద్యల్లో నా అంతటి వాడని నాకు తెలుసు. అయితే విద్య నేర్పటంలో వాడొక ముఖ్య అంశం మర్చిపోయాడు. పోటీ చదువు పట్ల ఆసక్తిని పెంచుతుందని వాడు గుర్తించలేదు. నేను మంత్రి కుమారుణ్ణి శిష్యుడిగా స్వీకరించడంతో రాజకుమారుడితో పోటీపడి విద్యల పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. గురువుగా రాణించలేదని సూరవర్మ శక్తి సామర్థ్యాలను తమరు శంకించడం భావ్యం కాదు అన్నాడు శాంతవర్మ. రాజు సూరవర్మని కారాగారం నుంచి విడుదల చేయించాడు. పరీక్షించాక వాడు మహావీరుడేనని అర్థమై తన సైన్యంలో ఉన్నత పదవిని ఇచ్చాడు. శాంతవర్మకి సైన్యంలో ఉన్నత పదవినివ్వటమే కాక శిక్షకుడిగా కూడా నియమించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.